అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి ఈరోజు చిన్న విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాము బేసిక్గా. ఓకే, సో నిన్నటి క్లాస్లో మనం S4 హనా అలాగే హనా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో ఇప్పుడు హలో 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 ఒక 5 minutes కూర్చో, క్లాస్ ఉంది. ఓకే, సో ఈరోజు సెషన్లో మనం కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సెంట్రల్ ఫైనాన్స్ అనేది మీకు కవర్ కాలేదు, అది కవర్ చేస్తాను ఇక్కడ. ఆ పాయింట్స్ అన్నీ కూడా రాసుకోండి. సో మనకి బేసిక్గా మనకి చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో S4 హనా ఫైనాన్స్ అంటే ఏంటి, హనా ఫైనాన్స్ అంటే ఏంటి? సో S4 హనా ఫైనాన్స్ అని ఉంది, సెంట్రల్ ఫైనాన్స్ అని ఉంది, అలాగే సింపుల్ ఫైనాన్స్ ఉంది, అలాగే SAP FICO ఉంది. అవునా కదా? ఈ కన్ఫ్యూజన్ మీకు చాలామందికి ఉంది. ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి ఈరోజు ఈ క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ డిఫరెన్సెస్ చాలామందికి తెలీదు బేసిక్గా. సో ఈ డిఫరెన్స్ చాలామందికి తెలియదు. మార్కెట్లో ఫైనాన్స్ అంటే, సెంట్రల్ ఫైనాన్స్ అంటే అదొక వేరే కాన్సెప్ట్ ఏమో, S4 హనా ఫైనాన్స్ అంటే వేరేమో, FICO అంటే వేరేమో, సింపుల్ ఫైనాన్స్ అంటే వేరేమో. అసలు ఏంటి కాన్సెప్ట్స్ అంటే ఎవరికీ తెలియదు బేసిక్గా, చాలామందికి తెలీదు. సో కాబట్టి మనం ఈరోజు క్లాస్లో ఈ ఏరియాస్ మనం మాట్లాడుకుంటే రేపొద్దున్న మీకు ఈ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అండ్ జాబ్స్కి అప్లై చేసుకునేటప్పుడు మీరు సో ఒక కన్ఫ్యూజన్ లేకుండా విత్ క్లారిటీతో జాబ్స్కి అనేది మీరు అప్లై చేసుకుంటారు. అవునా కదా? సో కాబట్టి బేసిక్గా మనకి ఇక్కడ కనపడేది SAP FICO, S4 హనా సింపుల్ ఫైనాన్స్, అలాగే మనకి S4 హనా ఫైనాన్స్. ఈ డిఫరెన్సెస్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇది తెలుసుకోకపోతే మనకి జాబ్ ఆపర్చునిటీస్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే మనం దీని గురించి క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. సెంట్రల్ ఫైనాన్స్ గురించే ఇక్కడ మీకు హైదరాబాద్లో మిమ్మల్ని కూర్చోబెట్టింది మెయిన్ పర్పస్ అదే. సో అది మెయిన్, ఎందుకంటే అది కూడా చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అది. ఓకే, దాని గురించి జస్ట్ 1 or 2 minutes మీకు బ్రీఫ్ చేస్తాను. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏమంటారు? SAP FICO అనేది మనకి ECC వర్షన్ ఉంది. ECC వర్షన్ అంటే ఓల్డ్ వర్షన్. ECC వర్షన్లో దీన్ని SAP FICO అంటారనమాట. సో SAP FICO అనేది 2 మాడ్యూల్స్ ECCలో. SAP FI ఒక మాడ్యూలు, CO ఒక మాడ్యూలు. రెండు కూడా కలిపి కాదనమాట. SAP FI కూడా ఒక మాడ్యూలు, అలాగే మనకి CO కూడా ఒక మాడ్యూలు. ఓకేనా? సో కాబట్టి మీరు నేర్చుకుంటుంది SAP FICOనే. దానికి చాలా పేర్లు పెట్టారు అంతే. సింపుల్గా చెప్పాలంటే ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్. ఇది ECC అంటే ఏంటి? ఓల్డ్ వర్షన్. దాదాపు 25 years నుంచి మార్కెట్లో ఈ వర్షన్ ఉంది. ఓకేనా? సో అలాగే మనకి 2025 ఓకేనా సార్, 2027లో ఈ ECC వర్షన్ అనేది వైండప్ అయిపోతుంది. నో మోర్ ECC. అర్థమైంది కదా? కాబట్టి 2027 తర్వాత ECC అనే వర్షనే ఇక క్లయింట్ అనేవాడు యూజ్ చేయడు, ఇంకా మ్యాక్సిమం యూజ్ చేయడు. మొన్న మనం లైసెన్స్ కోసం కొనడానికి ట్రై చేస్తున్నాం SAP వాడి దగ్గర నుంచి డైరెక్ట్ పర్చేస్ చేయడానికి. డైరెక్ట్గా SAP వాడ్స్ కూడా మనం ఈమెయిల్ చేయడం జరిగింది. అలాగే SAP పార్ట్నర్స్ కూడా మనం లైసెన్స్ కొనడానికి ట్రై చేసాం ఒక కంపెనీకి. ఓకే, సో దాదాపు 2 కోట్ల రూపాయలు అవుతుంది లైసెన్స్ మినిమం. సో ఒక 70 యూజర్స్ యూజ్ చేస్తే, ఎండ్ యూజర్స్ ఉంటే. సో ఆ లైసెన్స్ మనం పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అసలు మార్కెట్లో సో ఈ ECC వర్షన్ కానీ దాని గురించి కానీ మా దగ్గర అసలు ఇన్ఫర్మేషన్ లేదు,
దాన్ని ఎక్కడా కూడా మేము అమ్మని చెప్పేశారు. అది అమ్మట్లేదు ఇప్పుడైతే. దాన్ని ఇప్పుడు కొనుక్కొని నువ్వు ఇంప్లిమెంటేషన్ చేద్దామన్నా ఆ వర్షన్ అమ్మరు నీకు. మార్కెట్లో కొత్త కొత్త వర్షన్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఇంప్లిమెంటేషన్స్ అన్నీ S/4HANAలో ఉన్నాయి. ఓకే. సో మనకి కాబట్టి SAP FICO అనేది మనకి ECC వర్షన్లో దీన్ని ఇలా పిలుస్తారనమాట. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేటప్పటికి S/4HANA సింపుల్ ఫైనాన్స్. S/4HANA సింపుల్ ఫైనాన్స్ అంటే మనకి ఈ 2015లో S/4HANA వచ్చింది మార్కెట్లో. ఎప్పుడు వచ్చింది? 2015లో వచ్చింది. S/4HANA అనేది ఇప్పుడే రీసెంట్గా వచ్చింది కాదు, ఎప్పుడో 2015లో వచ్చింది మనకి, 2015లో వచ్చింది మనకి. సో ఇప్పుడిప్పుడే మనకి మార్కెట్లో ఆక్యుపై చేసేసింది, 50% ఆక్యుపై చేసింది. 50% ఎవరైతే కంపెనీస్ ECC వర్షన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి డెడ్ లైన్ ఇచ్చింది. లాస్ట్ డెడ్ లైన్ ఏంటి? 2027. 2027 తర్వాత నో మోర్ ECC, ఓన్లీ S/4HANA. ఓకేనా? S/4HANAలో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఆన్ ప్రిమైజ్, క్లౌడ్, హైబ్రిడ్, 3 డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా? సో మ్యాక్సిమం ఏంటంటే అప్కమింగ్ డేస్లో మొత్తం అంతా కూడా సో ఆన్ ప్రిమైజ్, క్లౌడ్ ఎక్కువ. చిన్న చిన్న మిడ్ సైజ్ కంపెనీస్ అన్నీ కూడా క్లౌడ్ యూజ్ చేస్తాయి ఎక్కువ. సో క్లౌడ్లోకి కన్వర్ట్ అవుతాయి. క్లౌడ్కి, ఆన్ ప్రిమైజ్కి ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అని 2 ఉన్నాయి. క్లౌడ్లోనే ఎన్ని ఉన్నాయి? ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అని. సో ప్రైవేట్ క్లౌడ్, ఆన్ ప్రిమైజ్. ఇప్పుడు ఆన్ ప్రిమైజ్ అంటే మీరు ఏమైతే చేస్తున్నారో అవన్నీ కూడా సేమ్ ఉంటుంది అనమాట. పబ్లిక్ క్లౌడ్ మళ్ళీ వేరే ఉంటుంది కాన్సెప్ట్. కాన్ఫిగరేషన్స్ ఇప్పుడు ఏమైతే చేస్తున్నారో అవేమి ఉండవు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పబ్లిక్ క్లౌడ్ అనేటప్పటికి. ఇప్పుడు సేమ్ ఏంటి? ఆన్ ప్రిమైజ్, ప్రైవేట్ క్లౌడ్ 2 కూడా సేమ్ లాగే ఉంటాయి మొత్తం కూడా. ఓకేనా? ప్రాసెస్ సేమే. సో ఇక్కడ S/4HANA సింపుల్ ఫైనాన్స్ ఏదైతే ఉందో సేమ్ అంటే ఇంప్లిమెంటేషన్ సేమ్ అని. సో S/4HANA సింపుల్ ఫైనాన్స్ ఏదైతే ఉందో మనకి ఇది 2015 తర్వాత. సో దీన్ని ఏమని పిలిచారంటే FICO అని, S/4HANA సింపుల్ ఫైనాన్స్ అని పిలిచారు. అంటే ఏంటి? 2015లో ఈ వర్షన్ వచ్చినప్పుడు దీని పేరేం పెట్టారు? S/4HANA సింపుల్ ఫైనాన్స్ అని పేరు పెట్టారనమాట. సో కాబట్టి ఇప్పుడు మీరు నేర్చుకుంటుంది వర్షన్ ఏంటి? S/4HANA ఫైనాన్స్ నేర్చుకుంటున్నారు ఇప్పుడైతే. రాను కొన్ని వర్షన్స్ రిలీజ్ అయిన తర్వాత దానిలో అప్గ్రేడ్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా SAP వాడు ఎవ్రీ ఇయర్ కొత్త వర్షన్ రిలీజ్ చేస్తూనే ఉంటాడు. రాను దీని పేరు మారిపోయింది. సింపుల్ ఫైనాన్స్ వల్ల ఏమైపోయింది? S/4HANA ఫైనాన్స్ అయిపోయింది. అర్థమైందా? S/4HANA ఫైనాన్స్ అయిపోయింది. S/4HANA ఫైనాన్స్ అన్నా, S/4HANA సింపుల్ ఫైనాన్స్ అన్నా FICOనే. అంతకుముందు సెపరేట్ మాడ్యూల్స్. ఈ 2 ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు 2 కలిపేసి ఇచ్చేశారు. S/4HANA ఫైనాన్స్ అంటే FICO కిందే లెక్క కలిపేసి. అదేమో సెపరేట్ మాడ్యూల్ FI, ఇదేమో సెపరేట్ మాడ్యూల్ CO. కానీ S/4HANA ఫైనాన్స్ అంటే కలిపేసి ఒకే మాడ్యూల్ కింద లెక్క అనమాట. ఇప్పుడు అర్థమవుతుంది కదా? తర్వాత ఏం చేశారండి? సో అంటే ఏంటి? స్టార్టింగ్లో మనకి S/4HANA రిలీజ్ అయినప్పుడు, వర్షన్స్ రిలీజ్ అయినప్పుడు దీనికి ఏం పేరు పెట్టారు? సింపుల్ ఫైనాన్స్. తర్వాత దీన్ని ఏం చేశారు? సో అప్కమింగ్ వర్షన్స్ ముందుకెళ్ళే కొద్దీ దీన్ని S/4HANA ఫైనాన్స్ కింద మార్చేశారు. ప్రజెంట్ మార్కెట్లో ఉన్నదేంటి? S/4HANA ఫైనాన్స్. ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది మనకి S/4HANA ఫైనాన్స్లో యాడ్ ఆన్ అనమాట. ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది S/4HANA ఫైనాన్స్లోనే ఉంటుంది బేసిక్గా. సో మనకి SAPలోకి వెళ్తే మనకి ఏంటంటే సో ఇక్కడ యాడ్ ఆన్ లాంటిది అనమాట ఇది. చూసారా? ఇక్కడ అకౌంటింగ్లో ఏముంది? ఇక్కడ సెంట్రల్ ఫైనాన్స్ అని ఉందా లేదా? సో అకౌంటింగ్లోనే మనకి ఏముంది? ఇక్కడ సెంట్రల్ ఫైనాన్స్ అని ఉంది. ఓకే. సో ఇది అంతకుముందు లేదు. ECC వర్షన్స్లో వాటిల్లో అంతకుముందు అసలు సెంట్రల్ ఫైనాన్స్ అనే కాన్సెప్టే లేదు. కానీ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ S/4HANAలో యాడ్ ఆన్ చేశారు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అనే దాని గురించే ఈరోజు మనకి మెయిన్ పర్పస్ కింద సెషన్ తీసుకుంటాను. చాలా అడ్వాన్స్ క్లాసు, మంచి క్లాస్. ఓకేనా? ఎక్కువ మనం డెప్త్గా కూడా వెళ్ళొచ్చు. ఓవరాల్గా ఒక ఐడియా ఇస్తాను మీకు. దాంతో మీకు క్లారిటీ వస్తుంది. రేపొద్దున్న సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఏంటి అంటే దగ్గర ఈ కోర్సు నేర్చుకోవడానికి 70,000 నుంచి ₹1,00,000 అవుతుంది. ఓకేనా? SAP. సో ఈ కోర్సు చాలా హైలీ అడ్వాన్స్డ్ కోర్స్ అనమాట. అసెంచర్లో వాటిల్లో వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. 1-2 కంపెనీస్ ఎక్కువగా అడుగుతూ ఉంటాయి సెంట్రల్ ఫైనాన్స్ మీద. ఓకేనా?
సో ఏంటి కాన్సెప్ట్ అనేది మనం చూసుకుందాం ఫస్ట్. ఇక్కడ ఇప్పుడు క్లయింట్ ఉన్నాడండి, క్లయింట్ ఉన్నాడు. సో క్లయింట్ ఏంటంటే క్లయింట్ జనరల్గా ఈసీసీ సిస్టమ్ వాడుతున్నాడు. ఈసీసీ అంటే ఏంటి? ఓల్డ్ సిస్టమ్. S/4HANA అంటే ఏంటి? లేటెస్ట్ సిస్టమ్. అలాగే దాంతోపాటు ఇంకో 2-3 కంపెనీ కోడ్స్కి ఇంకా SAPలో కన్వర్ట్ కాల. సో ఆర్కిల్లోనో లేకపోతే ఇంకో దాంట్లో ఇంకో నాన్ SAP సిస్టంలో వాడుతున్నాడు. ఓకేనా? అంటే ఏంటి, అదర్ ఈఆర్పీస్లో కూడా ఉన్నాడు. ఒక 4 కంపెనీ కోడ్లు ఉన్నాయనుకోండి క్లయింట్ దగ్గర. ఒక దానికి ఈసీసీ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు, ఈసీసీలోనే ఉన్నాడు. ఒకదానికి ఈసీసీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, S/4HANAలో ఉన్నాడు. సో ఒక కంపెనీ కోడ్ ఆర్కిల్లో ఉన్నాడు, ఇంకో కంపెనీ కోడ్ ఇంకో దాంట్లో వాడుతున్నాడు. అట్లా కూడా వాడతాయి. అర్థమైందా? అన్నీ S/4HANAలో ఉండాలనేం రూల్ లేదు. వాడికి ఏది కన్వీనియంట్గా ఉంటే దాంట్లో వాడు క్రియేట్ చేసుకుంటాడు. ఇప్పుడు 4 కంపెనీ కోడ్స్ 4 డిఫరెంట్ ఈఆర్పీస్ని వాడుతున్నాయి, అవునా కదా? సో అలాంటప్పుడు మనకి సెంట్రల్ రిపోర్ట్ కావాలి. అర్థమైందా? రిపోర్టింగ్ కావాలి, ఒక సింగిల్ రిపోర్ట్ కావాలి, కన్సాలిడేషన్ కావాలి. అలాంటప్పుడు ఏది యూజ్ చేస్తారు? సెంట్రల్ ఫైనాన్స్. ఓకేనా? సో ఇక్కడ చదవండి ఒకసారి. సెంట్రల్ ఫైనాన్స్ ఈజ్ ఎన్ S/4HANA బేస్డ్ సొల్యూషన్ దట్ ఎనాబుల్స్ ఆర్గనైజేషన్ centralized financial data and processing from multiple ERP systems such as ECC, S/4HANA or even non-SAP systems into single central S/4HANA system for reporting, consolidation and ఆపరేషన్స్. సింపుల్గా చదవండి. ఇక్కడ సెంట్రల్ ఫైనాన్స్ అనేది దేనికోసం ఏంటి ఒక పాయింట్లో మాట్లాడితే, రిపోర్టింగ్ పర్పస్ కోసం, కన్సాలిడేషన్ పర్పస్ కోసం, ఫైనాన్షియల్ ఆపరేషన్స్ పర్పస్ కోసం ఈ S/4HANA సెంట్రల్ ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ మార్కెట్లో మనకి S/4HANAలో ఒక చిన్న యాడ్ ఆన్ కింద వేశారనమాట అకౌంటింగ్లో. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ క్లయింట్ అనేవాడు మల్టిపుల్ సిస్టమ్స్ని యూజ్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి? సో ఒక కంపెనీ కోడ్కి S/4HANA, ఇంకో కంపెనీ కూడా ఈసీసీలోనే ఉన్నాడు, ఇంకా మైగ్రేట్ కాలే S/4HANAలోకి. సో అండ్ ఇంకో నాన్ ఈఆర్పీ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారు ఇంకో కంపెనీకి. సో అలాంటప్పుడు మనం సెంట్రల్గా రిపోర్ట్ కావాలి, కన్సాలిడేషన్ చేయాలి. సో అలాంటప్పుడు మనకి ఏ కాన్సెప్ట్ ఇక్కడ ఉంది? మనకి రిపోర్టింగ్ పర్పస్ కోసం ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ని యాడ్ చేశారనమాట. సో ఇది దేంట్లో ఉంటుంది? దేంట్లో S/4HANAలోనే ఉంటుంది అనమాట. సెంట్రల్ ఫైనాన్స్ అంటే S/4HANAలోనే ఉంటుంది. SAP సెంట్రల్ ఫైనాన్స్ ఈజ్ ఎ డిప్లాయ్మెంట్ ఆప్షన్ ఆఫ్ SAP S/4HANA. ఓకేనా? సో ఇది ఏం చేస్తుందంటే రిప్లికేట్ ఫైనాన్షియల్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ SAP ఆర్ నాన్ SAP ఇన్ రియల్ టైమ్ టు సెంట్రల్ S/4HANA ఇన్స్టాన్స్. అంటే సింపుల్గా మాట్లాడితే మొత్తం ఈ 4 ఈఆర్పీస్ నుంచి సెంట్రల్ మధ్యలో ఇది ఉంటుంది. అంటే రిప్లికేట్ చేసి మొత్తం ఆ డేటా అంతా ఇందులోకి సెంట్రల్ ఫైనాన్స్లోకి రిప్లికేట్ అవటం మూలంగా మీకు రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఓకేనా? సో సింపుల్గా మాట్లాడితే ఇది S/4HANAలో ఒక డిప్లాయ్మెంట్ ఆప్షన్. ఓకేనా? సో దీని మూలంగా బెనిఫిట్స్ ఏంటంటే హార్మోనైజ్ ఫైనాన్షియల్ డేటా, సెంట్రల్ రిపోర్టింగ్ అండ్ అనలిటిక్స్ అండ్ స్టెప్ వైజ్ మైగ్రేషన్ టు S/4HANA. నెక్స్ట్ దీని ద్వారా మనం ఏం చేయొచ్చు? సెంట్రల్ ప్రాసెస్ చేయొచ్చు, లైక్ పేమెంట్స్, క్రెడిట్ మేనేజ్మెంట్, ఇంటర్ కంపెనీ ప్రాసెసింగ్ అంతా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది అనమాట. సో ఇప్పుడు నాకు ఒకసారి చదవండి, ఎవరైనా క్లియర్ కట్గా మనకి ఎవరైనా ఒకళ్ళు చదవండి. ఇది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్, ఒకళ్ళు చదవండి. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? ఒకళ్ళు చదవండి, ఇది ఇక్కడి నుంచి ఎవరైనా చదవండి. ఒకళ్ళు ఆన్లైన్ ఎవరు చదువుతారు? ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? చెప్పాలి. ఒకళ్ళు చదవండి. Central finance in SAP is an S/4HANA based solution that enables organization to centralize financial data. ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇక్కడ సెంట్రల్ ఫైనాన్స్ ఈజ్ అండ్ SAP. ఓకే, సో సెంట్రల్ ఫైనాన్స్ ఇన్ SAP ఈజ్ అండ్ S/4HANA బేస్డ్ సొల్యూషన్. అంటే ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది S/4HANAలోనే ఉంటుంది. ఓకేనా? దట్ ఎనాబుల్స్ ఆర్గనైజేషన్స్ టు సెంట్రలైజ్ ఫైనాన్షియల్ డేటా. ఓకే, సో ఈసీసీ వాడుతున్నాడు క్లయింట్, S/4HANA వాడుతున్నాడు, అలాగే నాన్ ఈఆర్పీ సిస్టమ్స్ వాడుతున్నాడు. డేటాని సెంట్రలైజ్ చేసి రిపోర్టింగ్ ఇవ్వాలి, కన్సల్టేషన్ చేసి, దానికి ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది యూజ్ చేస్తారు. చదవండి. It's from multiple ERP systems such as SAP, ECC,
Hmm. non-SAP systems Hmm. into a single central S/4HANA systems Hmm. for reporting, consolidation, and Hmm. financial operations. చూడండి ఇక్కడ క్లయింట్ యూజింగ్ మల్టిపుల్ ఈఆర్పి సిస్టమ్స్ ఏమేమి యూజ్ చేస్తున్నాడంట, ఎస్ఏపి ఈసీసీ, S4 హనా అండ్ ఈవెన్ నాన్ ఎస్ఏపి సిస్టమ్స్ అనమాట. ఇంటూ ఏ సింగిల్ సెంట్రల్ S4 హనా సిస్టమ్ ఫర్ రిపోర్టింగ్, కన్సాలిడేషన్ అండ్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ అనమాట. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో వాట్ ఈస్ ఎస్ఏపి సెంట్రల్ ఫైనాన్స్, చదవండి ఒకసారి. Yeah, SAP Central Finance is a deployment option of SAP Huh. S/4HANA. సో S4 హనాలో ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది డిప్లాయ్మెంట్ ఆప్షన్. నెక్స్ట్ That allows you to replicate financial data from different sources like SAP or non-SAP ERP in a real-time central S/4HANA instance. ఇన్స్టాన్స్ అంటే ఏంటి చెప్పనా. సో ఇక్కడ ఈ డిప్లాయ్మెంట్ ఆప్షన్ ఎందుకు అంటే రిప్లికేట్ అంటే ఏంటి, సో నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా, ఓకేనా, ఈఆర్పిలో ఉన్న డేటా అంటే ఈసీసీ ఈఆర్పిలో ఉన్న డేటా రిప్లికేట్ చేస్తుంది దేంట్లోకి, సెంట్రల్ ఫైనాన్స్లోకి. కాబట్టి సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చెప్పండి, ఇక్కడ కీ ఆబ్జెక్ట్స్ ఏంటి చెప్పండి ఒకసారి, కీ ఆబ్జెక్ట్స్ చదవండి ఒకసారి. Harmonize financial data from multiple ERP. మల్టిపుల్ ఈఆర్పీస్ ఉన్నాయి ఇక్కడ, ఓకే. నాన్ ఎస్ఏపి సిస్టమ్స్ ఉన్నాయి, అలాగే ఎస్ఏపి సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అందులోనే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్స్ కూడా ఉన్నాయి. ఈసీసీ వర్షన్ పాత వర్షను, S4 హనా ఓల్డ్ వర్షన్. హార్మోనైజ్డ్ అంటే సింప్లిఫై చేస్తుంది అనమాట. నెక్స్ట్ provide centralized reporting and analytics. సో రిపోర్టింగ్ అండ్ అనలైటిక్ అంటే మేనేజ్మెంట్ కావాల్సింది రిపోర్టే కదా. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే మేనేజ్మెంట్కి ఏం కావాలి, రిపోర్ట్స్ కావాలి. ఆ రిపోర్ట్స్ అన్నీ కావాలి అంటే మొత్తం ఆల్ డేటాని రిప్లికేట్ చేసి ఈ సెంట్రల్ ఫైనాన్స్లోకి తీసుకొస్తే, అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఈ సెంట్రల్ ఫైనాన్స్లోకి, అదే ఈ ఈసీసీ నుంచి సెంట్రల్ ఫైనాన్స్లోకి తీసుకొస్తే మనకి ఏమవుతుంది, రిపోర్టింగ్ అనలైటిక్స్ అనేది చాలా ఈజీ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటండి, Enables stepwise migration to S/4HANA without disturbing source systems. చూడండి ఇక్కడ సిస్టమ్ని, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ S4 హనా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సో ఆ డేటాని మనం తీసుకొస్తాం. అందులో S4 హనాలో ఏమీ ప్రాబ్లం ఏమవుతుంది తీసుకురావటం మూలంగా. నెక్స్ట్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ మైగ్రేషన్ అనేది చాలా సింప్లిఫై అవుతుంది. Facilitate centralized process like payments, management, and intercompany. సో ఇలా చేయటం మూలంగా మనం సెంట్రల్ పేమెంట్స్ చేయొచ్చు, అన్నిటికి కలిపి ఒకసారి పేమెంట్ చేసుకోవచ్చు. క్రెడిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఒక కస్టమర్కి మ్యాక్సిమం క్రెడిట్ అనేది ఎంత అప్పులో ఇవ్వచ్చు, సో మ్యాక్సిమం క్రెడిట్ లిమిట్ ఎంతలో అప్పులో ఇవ్వచ్చు అనేది క్రెడిట్ మేనేజ్మెంట్ సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. సో అలాగే ఇంటర్ కంపెనీ ప్రాసెసింగ్, ఇవన్నీ కూడా ఇది పాసిబుల్ అవుతుంది. సో ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, ఒక కంపెనీ టు ఇంకో కంపెనీ కోడ్, ఒక కంపెనీ కోడ్ టు ఇంకో కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈజీ అవుతుంది. సెంట్రల్ ఫైనాన్స్ ద్వారా ఏమేమి ఈజీ అవుతుందో ఒకటి చదవండి. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చెప్పాలి. సో ఒకటి రిపోర్టింగ్, రెండోది కన్సాలిడేషన్, మూడోది ఫైనాన్షియల్ ఆపరేషన్స్, నాలుగోది పేమెంట్స్, ఐదోది క్రెడిట్ మేనేజ్మెంట్, ఆరోది ఇంటర్ కంపెనీ ప్రాసెసింగ్. ఈ పాయింట్స్ ఇంటర్వ్యూలో డూ యూ నో అబౌట్ సెంట్రల్ ఫైనాన్స్ అని అడిగితే ఈ పాయింట్స్ మీరు చెప్తే సరిపోతుంది. సో అంటే ఇక్కడ ఏంటిది, నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఈ సెంట్రల్ ఫైనాన్స్లోకి రిప్లికేట్ చేస్తారనమాట. దానికి ఏంటంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ అనమాట. సో ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ అనమాట. ఇవన్నీ కూడా అడ్వాన్స్ అవసరం లేదు, మీరు ఫస్ట్ సోర్స్ సిస్టమ్ సెటప్ చేసుకోవాలి. తర్వాత ఇనీషియల్ లోడ్ అంటే సో ఆ నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటా ఏదైతే ఉందో మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా ఇందులోకి తీసుకురావాలి. ఓకే, ఎర్రర్ ఏమైనా ఉంటే హ్యాండిల్ చేయాలి. సెంట్రల్ ప్రాసెసింగ్ అంటే రిపోర్ట్స్, క్యాష్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. స్టెప్ బై స్టెప్స్ అనమాట. ఫస్ట్ సోర్స్ సిస్టమ్ రెడీ చేసుకోవాలి, తర్వాత ఇనీషియల్ లోడు, తర్వాత డేటా రిప్లికేట్ చేయాలి. అంటే నాన్ ఎస్ఏపిలోనే ఉన్న డేటా, అలాగే ఎస్ఏపి ఈఆర్పి మాడ్యూల్లో ఈసీసీలో ఉన్న డేటా S4 హనాలోకి తీసుకురావాలన్నమాట. దానికి కొన్ని టూల్స్ వాడతారనమాట, జస్ట్ ఒక ఐడియా అంతే, ఓకేనా. సో ఇవేం అవసరం లేదు. సో ఇది సపోర్ట్ డేటా రిప్లికేషన్ జనరల్ లెడ్జర్స్కి, కాస్ట్ ఆబ్జెక్ట్స్ కంట్రోలింగ్కి, అకౌంట్ రిసీవబుల్స్, పేయబుల్స్, ఈ కేసెస్లో సెంట్రల్ ఫైనాన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. చెప్పండి ఒకసారి, జనరల్ లెడ్జర్ పోస్టింగ్స్, ఓకే, కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్, అకౌంట్స్ పేయబుల్స్, రిసీవబుల్స్, అసెట్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, WBS అనమాట, ఓకేనా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చదవండి ఒకసారి. ఎగ్జాంపుల్ చదవండి. ఏ మల్టీనేషనల్ కంపెనీ
10 different SAP, non-SAP ERP systems want to centralized financial reporting. చూసారా? సో మల్టీనేషనల్ కంపెనీకి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయంట? 10 different SAP నాన్ ERP సిస్టమ్స్ ఉన్నాయంట. అవి సెంట్రలైజ్ చేయాలనుకుంటున్నారు రిపోర్టింగ్ వితౌట్ ఇమీడియట్లీ రీప్లేసింగ్ ఈచ్ ERP. అంతేగాని ఈఆర్పీని రీప్లేస్ చేయట్లేదు. ఓకే, ఆ డేటాని గ్యాదర్ చేసుకొని రిప్లికేట్ చేయాలనుకుంటున్నారు. దేంట్లోకి? ఈ సెంట్రల్ ఫైనాన్స్కి. దే ఇంప్లిమెంట్ సెంట్రల్ ఫైనాన్స్ ఆన్ S/4HANA టు రిప్లికేట్ ఆల్ యువర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అలౌవింగ్ రియల్ టైమ్ గ్రూప్ లెవెల్ రిపోర్టింగ్ వైల్ గ్రాడ్యువల్లీ మూవింగ్ టు లోకల్ ERP టు S/4HANA ఓవర్ ది ఇయర్స్ అనమాట. అంటే ఇప్పుడు క్లయింట్ అనేవాడు 10 ERP సిస్టమ్స్ యూజ్ చేస్తున్నాడు. అందులో SAP ఉంది, నాన్ SAP ఉంది. సో ఈ 10 ERPకి సంబంధించి ఒక రిపోర్ట్ కావాలి, కన్సాలిడేషన్ రిపోర్ట్ కావాలి, గ్రూప్ రిపోర్టింగ్ కావాలి. అలాంటప్పుడు వాడు నాన్ SAPలో ఉన్నాడు కదా, ఆర్కిల్లో ఉన్నాడు కదా, అది SAPలోకి S/4HANAలోకి వాడు మైగ్రేట్ అవ్వాలనుకో ఆ కంపెనీ కోడ్ చాలా టైం పడుతుంది. అవునా కదా? ఇప్పుడు 4 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, 1-2 S/4HANAలోకి మైగ్రేట్ అయిపోయినాయి. ఇంకా 3-4 కంపెనీ కోడ్స్ టైం తీసుకుంటుంది. పెద్ద బిజినెస్ అది, టైం తీసుకుంటుంది. సో అలాంటప్పుడు ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది బెస్ట్ ఆప్షన్. అర్థమైందా? సో ఈ సెంట్రల్ ఫైనాన్స్ ద్వారా ఏం చేయొచ్చు? రిప్లికేట్ చేయొచ్చు అనమాట. ఆ డేటా మొత్తం దీంట్లో తీసుకొస్తే మనకి పేమెంట్స్ కానీ, గ్రూప్ రిపోర్ట్స్ కానీ, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ పోస్టింగ్స్ కానీ ఇవన్నీ ఈజీ అవుతాయి అని చెప్తున్నారు అనమాట. ఇదే మనకి రేపొద్దున ఎవరైనా అడిగితే రేపొద్దున ఈ పాయింట్స్ చెప్పాలి. ఇది చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఈ కోర్స్ నేర్చుకోవడానికి దగ్గర 70,000 ఛార్జ్ చేస్తారు ఎక్స్పర్ట్స్ అయితే. ఓకేనా? ఈ కోర్సే జస్ట్ 70,000 ఉంటుంది ఈ కోర్సు. ఓన్లీ S/4HANA. అంత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. మనం స్టార్ట్ చేసిన ఎవడు జాయిన్ అవ్వడని చెప్పి ఇందులో అసలు ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు స్టార్ట్ చేసినా ఒకళ్ళిద్దరు జాయిన్ అవుతారు. వాళ్ళ కోసం మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదని స్టార్ట్ చేయాలి. బట్ సెంట్రల్ ఫైనాన్స్ కాన్సెప్ట్ అనేది ఏంటి అని ఎవరైనా అడిగితే, సో క్లయింట్ అనేవాడు 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ERP సిస్టమ్స్, 4 కాదు 10 యూస్ చేసుకొని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ERP సిస్టమ్స్ లైక్ ఆర్కిల్ ఒకటి, సో SAP ERP ECC ఒకటి, S/4HANA ఒకటి. ఓకే, ఇలా ఇంకో 2-3 డిఫరెంట్ సోర్సెస్ వాడుతున్నప్పుడు డేటా అనేది సెంట్రల్ కన్సాలిడేషన్ చేసుకొని ఒక గ్రూప్ రిపోర్టింగ్ ఇవ్వాలి అంటే సింగిల్ రిపోర్ట్స్ ఇవ్వాలి. ఈ 4 కంపెనీ కోడ్స్ బదులు ఒక సింగిల్ రిపోర్ట్ ఇవ్వాలి, లేదా ఇంటర్ కంపెనీ ప్రాసెసింగ్ చేయాలి, లేదా పేమెంట్స్ చేయాలి, సెంట్రల్ పేమెంట్స్ చేయాలి అనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటిది ఇక్కడ? సెంట్రల్ ఫైనాన్స్. ఓకే, ఇది పార్ట్ ఆఫ్ S/4HANA ఫైనాన్స్ డిప్లాయ్మెంట్ ఆప్షన్ అనమాట ఇది. ఓకే కదా? దీనికోసమే నేను మీకు ఈరోజు చెప్పదలుచుకున్నాను అనమాట బేసిక్గా. సో అందరికీ కూడా ఒక ఐడియా వచ్చిందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? SAP FICOలో మనకి ఎప్పుడు ఏ వర్షన్లో SAP FICO అంటాం? ఏ వర్షన్లో అంటాం? SAP FICO అని ఏ వర్షన్లో అంటాం? ECC వర్షన్లో అంటాం. సో ECC వర్షన్లో SAP FICO అంటారు. ఓకేనా? S/4HANA ఫైనాన్స్ అని ఏ వర్షన్లో అంటాం? S/4HANAలో అంటాం. అంటే ఇప్పుడు జరిగేదంతా కూడా S/4HANA ఫైనాన్సే. సో ఈ S/4HANA స్టార్టింగ్ స్టేజ్లో మనకి దగ్గర 2015 ఆ టైంలో ఏమని పిలిచేవారు దీన్ని? సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు. సింపుల్ ఫైనాన్స్ అంటే FICOనే. S/4HANA ఫైనాన్స్ అయినా FICOనే. మరి డిఫరెన్స్ ఏంటి? ఈ SAP FICOకిను S/4HANA ఫైనాన్స్ డిఫరెన్స్ ఏంటి? 2Gకి 5Gకి డిఫరెన్స్ ఏంటి? అంత డిఫరెన్స్. 2Gకి 5Gకి ఎంత డిఫరెన్స్? అంత డిఫరెన్స్ ఉంది. సింపుల్గా మాట్లాడితే S/4HANAలో ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి. ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి? SAP ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్. దాంట్లో ఇంట్లో కూర్చొని మొబైల్స్లోను, ఫోన్స్లోను, ల్యాప్టాప్లోను, ఓకే, సో మనం లాగిన్ అయ్యి యాప్స్లో పని చేసుకోవచ్చు. యూజర్ అనేవాడు. యూజర్ అంటే ఎవరు? సో ఎండ్ యూజర్ డే టు డే ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేసి రికార్డ్ చేసేవాడు. కంపెనీలో పర్చేస్, సేల్స్, ఇలా చాలా పేమెంట్స్ ఇలా జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ రికార్డ్ చేయడానికి ఎవరు కావాలి? SAP ఎండ్ యూజర్స్. మరి SAP ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింప్లిఫైడ్ అయిందా లేదా? సో ఏది? ఫ్యూరీ యాప్స్. ఏంటిదండి? ఫ్యూరీ యాప్స్. ఇది ECCలో ఉందా ఫ్యూరీ యాప్స్? లేదు. S/4HANAలో ఫ్యూరీ యాప్స్ ఉంది. సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది S/4HANAలో ఏంటిది? ఫ్యూరీ యాప్స్. అంటే ఇంటి దగ్గరే కూర్చొని చక్కగా మొబైల్లోనూ, ఫోన్లోను, ట్యాబ్లెట్లోను, వీటిలోనూ చక్కగా ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేసుకోవచ్చు ఫ్యూరీ యాప్స్ ద్వారా.
అదే ఈసీసీలో ట్యాబ్లెట్స్లోనూ ఫోన్లోనూ పని చేయడానికి లేదు. అక్కడ డైరెక్ట్గా మనం క్లయింట్ సంబంధించిన నెట్వర్క్లో పని చేయాల్సి వస్తుంది, ల్యాప్టాప్లోనే పని చేయాల్సి వస్తుంది. మొబైల్స్కి సపోర్ట్ చేయదు, అలాగే ట్యాబ్లెట్స్కి సపోర్ట్ చేయదు అనమాట. వీటిలో పెట్టాలి. సో కాబట్టి ఇక్కడ S4 హనాలో మనకి అద్భుతమైన ఆప్షన్ ఏంటండి? ఫ్యూరీ యాప్స్. ఫ్యూరీ యాప్స్ అంటే యూజర్ సంబంధించిన డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఫ్యూరీ యాప్స్లోనే చేస్తారు. నీటిలో పెట్టాలండి. జాయిన్ అయ్యేటప్పుడు శంకర్. ఓకేనా? సో కాబట్టి మీ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఓకేనా? సో అసలు మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనకి S4 హనాలో యూజర్ ఇంటర్ఫేస్ ఫ్యూరీ యాప్స్. ఫ్యూరీ యాప్స్లో మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ రికార్డ్ చేస్తారు. అలాగే మనకి ఈసీసీలో అయితే GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో అది ఎలా ఉంటుంది అనేది అప్కమింగ్ క్లాస్లో మీకు మెల్లగా చూపిస్తాను. నో వరీస్. కొంచెం ఈ వర్డింగ్ టెర్మినాలజీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి చాలు. ఓకేనా? సో అలాగే మనకి S4 హనాలో హనా అంటే ఏంటి? డేటాబేస్. మరి ఈసీసీలో డేటాబేస్లో ఏంటి చెప్పండి? ఆర్కిల్, MS SQL, IBM DB2 SQL. ఓకే. సో S4 హనాలో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? ఆన్ ప్రిమైస్, క్లౌడ్, హైబ్రిడ్. ఈసీసీలో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఆన్ ప్రిమైస్. ఒకటి చెప్పండి. ఈసీసీలో డేటాబేస్లో ఏంటి చెప్పాలి త్వరగా? ఆర్కిల్, MS SQL, IBM DB2 SQL. సో S4 హనాలో డేటాబేస్ ఏంటి? హనా డేటాబేస్. ఇదొక చేంజా? బిగ్ చేంజా? ఫ్యూరీ యాప్స్ ఈసీసీలో ఉన్నాయా? లేవు. S4 హనాలో ఫ్యూరీ యాప్స్ ఉన్నాయి. ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్. ఫైనాన్స్ గాయస్ చదువుకొని, అకౌంట్స్ చదువుకొని ఏం చేస్తారు? డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని బుక్ చేయాలి కదా. రేపు పొద్దున్న మనం పేమెంట్స్, ఇన్వాయిసెస్ ఇవన్నీ ఎక్కడ చేస్తారు? ఫ్యూరీ యాప్స్లో చేస్తారు. ఈసీసీలో ఎక్కడ? GUI అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. GUI అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో చూపించిన ఒకసారి మీకు. ఇది మనకి ఎస్ఏపికి సంబంధించింది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకేనా? దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఇది ఓపెన్ చేసుకుంటే, సో ఇది దీంట్లో అంటే ఏంటి? ఏదైనా ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలనుకో, సో ఇందులోనే మనం చేసుకుంటాం. ఇది GUI అంటారు. ఏమంటారు? GUI. సో ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ S4 హనాలో కూడా ఉంది. ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ ఇది వెబ్ బ్రౌజర్స్లో చేస్తారనమాట. ఓకేనా? సో ఇది వెబ్ బ్రౌజర్స్లో చేస్తారు. రెండు ఇందులో చేసిన, సో ఇందులో చేసిన వర్క్ ఇందులో చేసిన ఒకటే. సో క్లౌడ్ వర్షన్లో ఓన్లీ మ్యాక్సిమం ఇందులోనే ఉంటుంది అనమాట. ఫ్యూరీ యాప్స్లోనే ఉంటుంది మొత్తం అంతా. ఓకేనా? సో ఇది GUI అంటారు. ఇందులోనే మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ బుక్ చేస్తామన్నమాట. సో ఫ్యూరీ యాప్స్ అంటే ఇక్కడ ఓపెన్ అవ్వడానికి కొంచెం లాంచ్ ప్యాడ్ ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. సో అంటే ఇది సో మనకి ఇక్కడ క్లౌడ్ వర్షన్లో మొత్తం అంతా కూడా ఫ్యూరీ యాప్స్లోనే చేస్తారు. క్లౌడ్లో జనరల్గా అంతా కూడా యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే అకౌంట్స్, ఫైనాన్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా దేంట్లో చేస్తారు? ఫ్యూరీ యాప్స్లోనే చేస్తారనమాట. ఇందులో ఇలా టైల్స్ ఉంటాయి చక్కగా, మీకు ఇన్బాక్స్ అన్నీ ఉంటాయి ఇందులో. ఓకేనా? జర్నల్ ఎంట్రీస్ కనుక ఏమైనా పోస్ట్ చేసుకోవాలనుకో, సో ఇక్కడ మనకి బాక్సులు ఉంటాయి చక్కగా. జర్నల్ ఎంట్రీస్ అని ఉందా? సో జర్నల్ ఎంట్రీస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా బాక్సుల కింద ఉంటాయి అన్నమాట. మొత్తం అన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి. ఓకేనా? సో లైక్ మీరు ఏదైనా ఇన్వాయిస్ క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్కమింగ్ పేమెంట్స్ చేయాలంటే దీని మీద క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి బాక్సులు ఉంటాయి. ఇది మనం ఇటు నుంచి ఇలా ట్రాక్ చేసుకొని ఇలా 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 కావాల్సిన ప్లేస్లో మనం నచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫ్యూరీ యాప్స్లో. సో అది ఇందులో ఉన్న బెనిఫిట్ ఏంటంటే సింపుల్ సిటీ. సో మనకి GUIలో ఏంటంటే సో బాక్సులు ఉండవు. ఓకేనా? యూజర్ ఇంటర్ఫేస్ ఇట్లా కనబడుతుంది. అదే ఫ్యూరీ యాప్స్లో అయితే మీకు ఇలా చక్కగా కనబడుతుంది. ఓకేనా? సో మీకు బాక్సులు ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి అంటే టీ కోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలనుకో ఇలా టీ కోడ్, ట్రాన్సాక్షన్ కోడ్ ఇవ్వాలి. ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలనుకో మనం ఇలా టీ కోడ్ ఇచ్చి ఇలా FB60 అని చెప్పి టీ కోడ్ ఇచ్చి
మనం ఎంటర్ కొట్టాలి, అప్పుడు ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అదే ఇక్కడ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలనుకోండి, సో దీని మీద ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి స్క్రీన్ అనేది ఓపెన్ అవుద్ది. ప్రస్తుతానికి అది లేట్ అవుద్ది కానీ స్క్రీన్ అయితే ఓపెన్ అవుద్ది. ఇందులో చేసిన వర్క్ ఇందులో చేసిన ఒకటే, ఓకేనా, ఇందులో చేసిన ఒకటే స్క్రీన్ అయితే రెండిట్లో కూడా ఒకటే ఉంటుంది అనమాట, ఓకేనా. సో కాబట్టి రేపొద్దున్న ఎవరైనా అడిగితే ఏం చెప్తారండి, ఫ్యూరీ యాప్స్ అనేది ఈసీసీలో ఉంటుందా S/4HANAలో ఉంటుందా? ఈసీసీ ఎప్పుడు వైండప్ అయిపోతుంది? 2027. ఈసీసీలో కరెంట్లీ ఇంప్లిమెంటేషన్స్ రన్ అవుతున్నాయా? చెప్పాలి. లేవు. S/4HANAలో ఉంది. S/4HANAలో మనకి ఆప్షన్స్ ఏమున్నాయి? డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఆన్ ప్రిమైజ్ క్లౌడ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఉన్నాయి, ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్. సో ప్రైవేట్ క్లౌడ్ ఆన్ ప్రిమైజ్లో చేసే ఇంప్లిమెంటేషన్ మ్యాక్సిమం సేమే ఉంటుంది, కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. కానీ పబ్లిక్ క్లౌడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చిన్న కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, స్టార్టప్ కంపెనీస్ వెంటనే ఎస్ఏపీలోకి మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నాయి. అంటే ఏంటి, వాళ్ళు మొత్తం బిజినెస్ అంతా ఎస్ఏపీలో చేసుకున్న వాళ్ళు చిన్న బిజినెసెస్, అలాంటివన్నీ కూడా ఏది ఉపయోగిస్తారు? పబ్లిక్ క్లౌడ్. సో మిడ్ సైజ్ కంపెనీస్, కొంచెం మిడ్ సైజ్ కంపెనీస్ ఉంటాయి కదా, సో అలాగే కొంచెం లార్జ్ కంపెనీస్ కూడా సో ప్రైవేట్ క్లౌడ్ని యూజ్ చేసుకుంటాయి. అలా కాకుండా కంప్లీట్ కస్టమైజేషన్ చేసుకోవాలని పెద్ద బిజినెస్లు ఉంటాయి, టీసీఎస్ అలాంటి వాటికి ఏది ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారంటే ఆన్ ప్రిమైజ్ అంటే పెద్ద కంపెనీస్, ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉండి కస్టమైజేషన్ పార్ట్ ఎక్కువ ఉంటే, కస్టమైజేషన్ పార్ట్ అంటే ఏంటి, క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎస్ఏపీలో కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. మొత్తం క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎస్ఏపీలో డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఏది ఎక్కువ యూజ్ చేస్తారు? ఆన్ ప్రిమైజ్. మరి ఈసీసీలో డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏంటి? ఓన్లీ ఆన్ ప్రిమైజ్. ఈసీసీలో క్లౌడ్ ఉందా? లేదు. ఈసీసీలో ఫ్రీ యాప్స్ ఉన్నాయా? లేవు. ఈసీసీలో HANA డేటాబేస్ ఉందా? ఉంది. ఈసీసీకి HANA డేటాబేస్ని లింక్ చేయొచ్చు ఎస్ఏపీలో, బట్ ఉన్నాయి ఆర్కిల్, MS SQL, IBM DB2, కానీ మన HANA కూడా ఈసీసీకి లింక్ చేయొచ్చు. క్లౌడ్లో డేటాబేస్ ఏంటి మేడం? క్లౌడ్లో పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్లో డేటాబేస్ ఏంటిది? HANA డేటాబేస్. S/4HANAలో HANA డేటాబేస్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, కన్ఫ్యూజన్ వద్దు కంప్లీట్గా. SAP FICO అని ఎక్కడంటారు? ఈసీసీ సిస్టంలో అంటారు, అవునా కదా? S/4HANA ఫైనాన్స్ అనేది ఇప్పుడు మార్కెట్లో మనం ఈ FICO అనే S/4HANA ఫైనాన్స్ అంటున్నాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అడ్వాన్స్డ్ ఫీచర్స్ దేంట్లో ఉన్నాయి? S/4HANA ఫైనాన్స్లో ఉన్నాయి. సో ఇనీషియల్గా మనం S/4HANA స్టార్ట్ చేసినప్పుడు 2015లో 16లో ఆ టైంలో ఏం పేరు పెట్టారు? సింపుల్ ఫైనాన్స్ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? S/4HANA ఫైనాన్స్ అంటున్నారు. సో క్లయింట్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈఆర్పీస్ వాడుతున్నాడు, వాటికి సెంట్రల్ లేదా గ్రూప్ రిపోర్టింగ్ కావాలి. ఈ డిప్లాయ్మెంట్ ఆప్షన్ ఈసీసీలో ఉందా? S/4HANAలో ఉందా? S/4HANAలో ఉంది. అలాంటప్పుడు ఇది ఏం యూజ్ చేస్తాడు? సెంట్రల్ ఫైనాన్స్ యూజ్ చేస్తాడు. మనం ఎప్పుడైనా సరే డేటా అన్నాం అనుకోండి, ఏ కైండ్ ఆఫ్ డేటా అని గుర్తుపెట్టుకోవాలి? మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజింగ్ డేటా. రాసుకోండి. ఎప్పుడైనా డేటా అన్నాను అనుకోండి, 3 కైండ్ ఆఫ్ డేటా అనమాట. మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజింగ్ డేటా. డేటా అంటే ఎప్పుడు కూడా మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజింగ్ డేటా. మనకి GUI అంటే ఏంటండి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. S/4HANAలో GUI ఉందా? లేదా? మరి రోజు చేస్తాం GUIలోనే. మీరు S/4HANAలో రోజు చేస్తాం GUIలోనే. S/4HANAలో GUI ఉంది, ఫ్యూరీ యాప్స్ రెండు సపోర్ట్ చేస్తుంది. కానీ ఈసీసీలో GUI మాత్రమే ఉంది, ఫ్యూరీ యాప్స్ అనేది లేదు. ఓకేనా? సో ఒక ఐడియా వచ్చిందా? క్లారిటీ వచ్చిందా? రాలేదా? ఓకేనా? సో S/4HANA మనం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే దేనికి మనం సపోర్ట్ డేటా రిప్లికేషన్ ఏమేమి రిప్లికేట్ చేసుకోవచ్చు చెప్పండి? GL లెడ్జర్ పోస్టింగ్స్, కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్,
అకౌంట్స్ పేయబుల్స్, రిసీవబుల్స్, అసెట్ అకౌంటింగ్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, డబ్ల్యూబిఎస్. ఓకేనా? సో మనకి మామూలుగా ప్రాసెస్ స్టెప్స్ ఇవి ఎలా పనిచేస్తుంది అంటే, ఫస్ట్ మనం సోర్స్ సిస్టమ్ సెటప్ అంటే నాన్ ఈఆర్పి సిస్టమ్ సెటప్ చేసుకోవాలి ఎస్ఏపితో, S/4 హనాతో. తర్వాత ఇనీషియల్ లోడ్. సో ఈ మాస్టర్ డేటా ఏమైతే ఉందో, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఏమైతే ఉందో అది అప్లోడ్ చేయాలన్నమాట, రిప్లికేట్ చేయాలన్నమాట. సో జనరల్గా దేనికి యూజ్ చేస్తారు? సెంట్రలైజ్డ్ పేమెంట్స్, క్రెడిట్ మేనేజ్మెంట్, ఇంటర్ కంపెనీ ప్రాసెసింగ్. డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి డిప్లాయ్మెంట్ ఆప్షన్స్? సో S/4 హనా అనేది, సో ఈ సెంట్రల్ ఫైనాన్స్ అనేది S/4 హనాలో డిప్లాయ్మెంట్ ఆప్షన్ అనమాట. ఓకేనా? ఇది సింగిల్ సెంట్రల్ S/4 హనా సిస్టమ్ ఫర్ రిపోర్టింగ్, కన్సాలిడేషన్ అండ్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా అందరికీ కూడా? రేపొద్దున్న సెంట్రల్ ఫైనాన్స్ మీద జాబ్స్ పడ్డాయి అనుకోండి, దానికి మీరు ఆల్రెడీ కోచింగ్ అయితే తీసుకోలేదు అని అర్థం. ఓకే, దాన్ని ఇగ్నోర్ చేసుకోండి ప్రజెంట్ అయితే. సో కొంచెం కంపెనీలోకి వెళ్ళిన తర్వాత సర్టెన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత పెద్ద కంపెనీస్ వాళ్ళే సెంట్రల్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, ఎసెంచర్ లాంటి కంపెనీస్. అర్థమైందా? సో సెంట్రల్ ఫైనాన్స్ చేయాలి అంటే నీ దగ్గర ఈఆర్పి సిస్టమ్ ఉండాలి, ఈసీసీ, అలాగే సో అదర్ ఈఆర్పి సిస్టమ్స్, ఆరికిల్, లేకపోతే అదర్ ఈఆర్పి సిస్టమ్స్ ఉండాలి. 3 సిస్టమ్ తీసుకొని ఆ డేటా మొత్తాన్ని S/4 హనాలోకి రిప్లికేట్ చేసి సెంట్రల్ ఫైనాన్స్లోకి, అప్పుడు మనం గ్రూప్ రిపోర్టింగ్ కానీ, సెంట్రల్ పేమెంట్స్ కానీ, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవ్వటానికి మనకి సులువు అవుతుంది. ఓకేనా? సో కాబట్టి మీరు S/4 హనా ఫైనాన్స్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, SAP FICO జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఎన్ని క్లాసులు అయినాయి? మొత్తం మీద 3 క్లాసెస్ అయినాయి. ఓకే, సో 3 క్లాసెస్లో ఫస్ట్ క్లాస్లో ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా ఊరికే. తర్వాత క్లాస్లో వాట్ ఈజ్ SAP, వాట్ ఈజ్ S/4 హనా, వాట్ ఈజ్ SAP అనేది చెప్పా. తర్వాత క్లాస్లో వాట్ ఈజ్ S/4 హనా అండ్ హనా అని చెప్పా. తర్వాత క్లాస్లో ఏం చెప్పాను చెప్పాలి? సెంట్రల్ ఫైనాన్స్ అంటే ఏంటి, సింపుల్ ఫైనాన్స్ అంటే ఏంటి, ఇంకోటి ఏంటిది FICO అంటే ఏంటి అనేది చెప్పాం. అసలు SAP FICO అంటే ఏంటి? SAP FICO అంటే ఏంటి అసలు? ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్. సో SAP FI పర్పస్ ఏంటి? ఎవరు చెప్తారు? పర్పస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. SAP FI పర్పస్ వచ్చేటప్పటికి ఏంటండి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. SAP FI మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. SAP CO మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ రిపోర్టింగ్. ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? డిసిషన్ మేకింగ్, కాస్ట్ని రెడ్యూస్ చేయటం. ఓకేనా? సో కాబట్టి SAP FI CO, FI అంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, CO అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్. FI మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికి సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ చేయటం. SAP CO మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికి సో డిసిషన్ మేకింగ్, కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవడం, ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేయటం, ప్రాఫిటబిలిటీని అనాలిసిస్ చేయటం, ప్రాఫిట్ని అనలైజ్ చేయటం. ఇవన్నీ కూడా SAP CO మాడ్యూల్. సో కాబట్టి డిసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో SAP CO మాడ్యూల్ అనేది వెరీ వెరీ క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇది మనకి కాన్సెప్ట్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. యూ కెన్ లీవ్ ఫర్ ది డే. డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్, ఆన్లైన్ స్టూడెంట్స్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఆన్లైన్ స్టూడెంట్స్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా చెప్పాలి. సో డౌట్స్ ఏమీ లేవు కదా? సి గైస్, సో మనకి ఇంకా రిజిస్ట్రేషన్ టైం అయింది. అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే సో ఇక అప్కమింగ్ క్లాసెస్ అన్నీ కూడా పెయిడ్ వర్షన్స్లో ఉంటాయి. మనకి సాటర్డే టైమింగ్ వచ్చేటప్పుడు కొంచెం మనకి ఉన్న టైమింగ్ కంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందుకు వెళ్తుంది సాటర్డే మాత్రం. ఓకే, అండ్ వీక్లీ మనకి 4 to 5 క్లాసెస్ జరుగుతాయి కంపల్సరీగా, మ్యాక్సిమం 4 to 5. అంతేగాని సార్ ఏంటి సార్ క్లాసులు చెప్పలేదు, ఇంకోటి చెప్పలేదు కాదు, 4 to 5 క్లాసెస్ అంతే. ఓకే, మిగతా టైము మీ ప్రాక్టీస్కి అవసరం అవుతుంది.
ఎందుకంటే నాతో పాటు మీరు ఈవెన్ నేను 4-5 క్లాసులు చెప్పినా నాతో పాటు కవర్ చేయటం మీకు కష్టమవుతుంది. అన్ని టాపిక్స్ ఉంటాయి. కాబట్టి సో కొంచెం మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటా వెళ్తూ ఉంటాం. ఆ బ్రేక్లో మీరు ఏం చేయాలి అంటే సో ఎప్పుడు ఇచ్చిన టాపిక్స్ని అప్పుడు కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండాలి. అర్థమైందా లేదా? రెడీగా ఉండాలి. సో కాబట్టి ఇది స్లోగా వెళ్తాం, మనం ఫాస్ట్గా అయితే వెళ్ళాం. ఓకే, సో కోర్సు ఫీజు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేసేసాం. సో నౌ ఇట్స్ టైమ్ టు రిజిస్టర్. సో కాబట్టి సో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా సో ఈరోజే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకా అడ్మిన్స్ చేయడం మొదలెడుతున్నారు. గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తే మొత్తం డేటా అంతా పోతుంది మీకు. అండ్ సో ఎప్పుడు ఇచ్చిన వర్క్ని మీరు అప్పుడు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో ఈ సెంట్రల్ ఫైనాన్స్ సంబంధించింది సో మీకు చార్ట్లో పెడతాను. సో ఎంతవరకు ఉపయోగపడుతుందో అది పెడతాను. Hello, sir. చెప్పండి. Sorry, sir. Actually, I couldn't attend the demo class first day, but I seen the recorded one. And Okay. I all the classes as of now. Mm-hmm. About my experience and chances Okay, so what is your experience and qualification? MBA Finance. Okay. So have you worked on any organization? Okay. currently working as a Okay, fine. So you didn't have any experience SAP consultant level, right? Okay, then what is your designation over there? Just like assistant manager. Okay. So then how you can manage this? Like so once the interview has been conducted, then how you can tell your qualification experience to the interviewer? in my organization, assistant manager is nothing but expert SME. Okay. Then you can tell SME, not assistant manager. Okay. Then you can tell to the interviewer, so I am SME in the SAP implementation support project. Okay. So internally they have assigned me from end user to consultant level. That way you can manage. ఓకే, సో సెంట్రల్ ఫైనాన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ నేను చార్ట్లో ఇచ్చానండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని ఇలా కాపీ చేసుకొని, ఓకే, సో దీన్ని ఇలా కాపీ చేసుకొని వర్డ్లో పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ వర్డ్లో ఇలా పేస్ట్ చేసుకోండి. సో జస్ట్ లైక్ ఒక ఐడియా ఇది సెంట్రల్ ఫైనాన్స్ అనేది. ఓకే, సో ఎవరైనా అడిగితే మీరు చెప్పడానికి కావాలి. సో కాబట్టి ఇక్కడ వర్డ్లో అలా పేస్ట్ చేసుకోండి అండ్ క్లాస్ నెంబర్ వేసుకోండి. నేను మళ్ళీ మీకు డాక్యుమెంట్లు ఇస్తాను. పెయిడ్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో మండే నుంచి డాక్యుమెంట్స్ అనేది కూడా నేను షేర్ చేస్తాను చార్ట్లో. ఓకే, అండ్ సో ఎవ్రీ వన్ షుడ్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇమీడియట్లీ బికాస్ వన్స్ అడ్మిన్స్ రిమూవ్ యువర్ నేమ్ ఇన్ ది చార్ట్ ఆర్ గ్రూప్, so definitely you won't get any documents, materials and support from this group. Okay, so kabatti please ensure that so complete the registration process by today itself. Admins are started to removing the members from the group. Okay, thank you all.